వైసీపీని మట్టి కర్పించి రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఎగరవేసింది. పులివెందులతో పాటు వైఎస్ కుటుంబ స్వగ్రామం కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్లింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్ష విజయాలు సాధించాయి. ప్రతిపక్ష వైసీపీ చేతులెత్తేయడంతో అత్యధిక శాతం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో కూడా మొత్తం సంఘాలు టీడీపీ కైవసం అయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 3 స్థాయిల్లో జరుగుతాయి. చెరువులు, పంట కాలువల కింద సాగునీటిని వాడుకునే రైతులతో ప్రాథమిక స్థాయి నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిపైన డిస్ట్రిబ్యూటరీ కాలువల స్థాయిలో 2వ దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు స్థాయిలో 3వ దశ ఎన్నికలు ఉంటాయి. ప్రాథమిక స్థాయి ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ ఈ సంఘాలను కూటమి గెలుచుకుంది. స్థానిక పరిస్థితులను బట్టి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ తమలో తాము సర్దుబాటు చేసుకుని వీటిని గెలుచుకున్నాయి. కడప జిల్లాలో 203 నీటి సంఘాలు ఉండగా కూటమి పార్టీలకు చెందిన వారు 202 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వగ్రామం గుండ్లకుంట 3లో మాత్రం వైసీపీ మద్దతుదారులు గెలిచారు. అక్కడ టీడీపీ పోటీ పెట్టలేదు. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ కుటుంబ స్వగ్రామం బలపనూరు కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్లింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కొన్ని రోజులుగా పులివెందుల్లో మకాం వేసి ఎన్నికల్లో పోటీకి ప్రయత్నం చేసినా ఆ పార్టీ నేతలు ఎక్కడా పోటీ కూడా చేయలేదు. వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పులివెందుల్లో ఈ పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి. అయితే చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పొంగనూరులో 3 సంఘాలు వైసీపీ పరమయ్యాయి. సదుం మండలం చెరుకువారిపల్లిలో వైసీపీ గెలిచింది. తిమ్మానాయనిపల్లిలో టీడీపీ, వైసీపీ మధ్య టైఅవగా అధికారులు టాస్ వేస్తే వైసీపీ గెలిచింది. అలాగే తిమ్మనాయనపల్లిలో మరో చెరువు కూడా వైసీపీకి ఏకగ్రీవమైంది. ప్రకాశం జిల్లాలో 342 సంఘాలు ఉండగా 341 సంఘాలు కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. ఒకచోట చైర్మన్ ఎన్నిక జరగలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 112 సంఘాలకు గాను 110 ఏకగ్రీవమయ్యాయి. 2 చోట్ల రైతులు ఎన్నికలను బహిష్కరించారు. తిరుపతి జిల్లాలో 610 సంఘాలు ఉండగా 406 సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా అత్యధికం కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. బిఎన్ కండ్రిక మండలం నీరుపకోట గ్రామంలో ఒక అభ్యర్థి మరో అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని చించేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీలో గ్రూపుల విభేదాల వల్ల 6 సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లాలో 106 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. 5 చోట్ల ఉపాధ్యక్ష ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో 6049 మేజర్, మీడియం సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 5946 సంఘాలకు అంటే దాదాపు 90% నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.